1,00,000 మంది సైనికులు తలలు తగ్గచ్చు కానీ ఒక నాయకుడు తల తగ్గకూడదు. ఈ సామెత ఎందుకు చెప్పారు తెలుసా? సైనికులు ఎక్కడైనా పుడతారు, నాయకులు పుట్టరు. నాయకుడు పుట్టాలంటే దశాబ్దాలు పడుతుంది. అలాంటి నాయకుడు మన అదృష్టం కొద్ది మంచి వ్యక్తి మనందరం మేలు చేద్దామని బయటకు వచ్చాడు. అతన్ని కాపాడుకోలేకపోతే, అతన్ని మనం రక్షించుకోలేకపోతే మనకంటే దుర్మార్గులు గాని, మనకంటే అవివేకులు గాని, మనకంటే రాజకీయ చైతన్యం లేని వాళ్ళు గాని, ఈ సమాజానికి జాతికి ద్రోహం చేసే వ్యక్తులు గాని ఇంకొకరు ఉండరు. దయచేసి 10 సార్లు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఈ మధ్య మంగళగిరి దగ్గర ఆయన స్థలం కొని ఆఫీస్ కడుతున్నాడు. నేను స్వయంగా అడిగాను ఆయన్ని, సార్ ఈ స్థలం ఎట్లా కొన్నారు, ఏం చేశారంటే, రేపు రాజకీయాల్లోకి వస్తే పరిస్థితులు ఎట్టుపోయేట్టు వస్తాయి అని చెప్పని ఒక ఆందోళనతో నా పిల్లల పేరున నేను బ్యాంకులో డిపాజిట్ చేశాను. ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ స్థలం కొన్నా అని చెప్పని అన్నారు. సహజంగా రాజకీయాల్లో ఎవడన్నా సొంత డబ్బులు ఖర్చు పెడతాడా? ఆయన ఎవరిని ₹1 అడగకుండా తన ఇంట్లో డబ్బులు, తన పిల్లల డబ్బులు తీసుకొచ్చి పార్టీ ఆఫీస్ కోసం ఖర్చు పెట్టాడు. అంటే తన జీవితాన్ని, తన కెరీర్ ని, తన సంబంధించిన సమస్త వనరుల్ని ఈ సమాజానికి అంకితం చేద్దాం, సమాజానికి ఉపయోగిద్దాం. భగవంతుడు మనకి ఒక సెలబ్రిటీగా గొప్పవాడిగా పెంచి పెద్దోని చేశాడు. ఈ గొప్పతనాన్ని, మనకు వచ్చిన ఈ అవకాశాన్ని అంతా కూడా ప్రజలకు ఉపయోగిద్దామని ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. వాస్తవానికి ఈ రోజు ఆయన చుట్టూతో ఉన్న జనం ఎవరు కూడా డబ్బున్నోళ్ళు కాదు. నిజంగా ఆయనకు అన్ని విధాలా అండగా నిలబడగలిగే శక్తి ఉన్న మనుషులు కూడా కాదు. అయినా ఆయన పోరాడుతున్నారు.